మీ పేరు? ప్రవీణ్ అన్న. ప్రవీణ్. ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు ఫిట్నెస్? 3 years రన్నింగ్ అవుతుంది అన్న. 3 years రన్నింగ్ అవుతుంది. 3 years రన్నింగ్. మాస్టర్ దగ్గర నేర్చుకుంటున్నాను. మాస్టర్ దగ్గర నేర్చుకుంటున్నారు. స్టంట్ మ్యాన్. ఓకే, స్టంట్ మ్యాన్. మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఓకే. మీ లైఫ్లో ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది? మీ లైఫ్లో ఫిట్నెస్ అనేది మంచి రోల్ ప్లే చేస్తుందా? చేస్తుంది. అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా నన్ను నేను కాపాడుకుంటున్నా. ఓకే ఓకే. ఇదొకటి బాగా తెలుసుకున్నా. ఏజ్ అయిపోయినా కానీ తనంతా తను ఆరోగ్యంగా ఉండాలి. ఓకే, అది నా టార్గెట్. కంపల్సరీ. పెద్ద కళ అంటే ఇదే అసలైంది. అంతే. నువ్వు ఏదో డబ్బు సంపాదిస్తున్నావు కాదు, పెళ్లి చేస్తున్నావు కాదు. ఓకే. ముసలి వరకు నాతో నేనే ఉండాలి. అంతే, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఫిట్నెస్ మొత్తం గిదే అందరు వచ్చేది. అంతే కదా. చాలా మంది అనుకుంటారు జిమ్కి ఎందుకు వస్తుంటారు. ఒక చిన్న మెసేజ్ ఎవరైతే సోమరిపోతులు ఉన్నారో వాళ్ళ కోసం. కాళ్ళు చేతులు కళ్ళు చెవులు అందరు బాగున్నారు కదా. డయాబెటిక్స్ రావడం కారణం ఏం చేయకపోవడం. అంతే. ఇప్పుడు అడ్డమైన తింటున్నారు కదా, అవి తిన్నా కానీ నువ్వు చేసేదాన్ని బట్టి మొత్తం మరిగిపోతుంది. అవును. మొత్తం యూత్కి ఏమైనా మంచి మెసేజ్ ఇస్తారా? యూత్ కానీ అంటే బద్ధకం తగ్గించుకోవడం అంటే ఒకటే. రాత్రి నిద్ర కాదు, రాత్రి నిద్ర కంపల్సరీ కావాలి కదా. చాలా. నాకు డైలాగ్ చెప్పిన సారు, నిద్ర జయించిన వాడు గొప్పవాడు అవుతాడు అన్నాడు. కానీ నచ్చలే డైలాగ్. బద్ధకం జయించిన వాడే గొప్పవాడు. అదే, టైంకి పడుకొని టైంకి లేవాలంటున్నారు. ఎంత నిద్ర పోతే అంత మంచిది. కాకపోతే ఎక్కువ టైంలో పడుకోవాలా. అది నేను ఎక్కువ నిద్రకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. బలవంతంగా లేచి చేయను. బలవంతంగా లేచేస్తే నాకు ఎందుకో నీరసం అనిపిస్తుంది, చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. మొత్తం నిద్ర నుంచి బయట పడ్డాను అనుకో చాలా యాక్టివ్ అనిపిస్తుంది. నీలో పాజిటివిటీని డెవలప్ చేసేది ఏంటి? నీలో పాజిటివిటీని డెవలప్ చేసేది ఏంటి అంటే నీ లైఫ్లో పాజిటివిటీని డెవలప్ చేసేది, ఇన్స్పైర్ చేసేది ఫిట్నెస్ ఒకటా? ఫిట్నెస్ ఒకటి, వినడం ఒకటి అంటే విని ఫాలో అవ్వడం. ఓకే. అంటే మంచి కాకుండా నువ్వు మంచి ప్రతిసారి విన్నావు అనుకో నీ మైండ్లో అదే ఉంటుంది. నీ మైండ్లో అదే ఉన్నది అనుకో నువ్వు దాన్ని ఫాలో అవ్వడం చూసావు. ఏదో చెడు చూడాలని అనుకున్నావు అనుకో, అలవాటు పడితే నువ్వు దానికి మళ్ళీ ఫాలో అవుతావు. అది తప్పు దారికి పోతుంది. థ్యాంక్ యూ. నేను మీ యొక్క వర్డ్స్ నుండి చాలా ఇన్స్పైర్ అవుతున్నా తమ్ముడు. అంటే నువ్వు చెడు చూసినావు అనుకో, కొన్ని జరుగుతున్నాయి చూడు. అవును. అవి ఎందుకు జరుగుతున్నాయి చూసిద్దాం, మళ్ళీ చూస్తారు వాళ్ళు. అంతే కదా. వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది ఫిక్స్. ఆ ఊహ అనేది పోదు వాళ్ళకి. ఎవరినో చూసేసరికి వాళ్ళని చూసి వీళ్ళని చూసినట్టు అవుతుంది. నువ్వు మంచి వీడియోస్ చూడు, మంచి ఫిలాసఫీ విన్నావు అంతే. నువ్వు విన్నావు అనుకో నీ మైండ్లో ఉండిపోతా చెయ్యాలని. ఓకే. చూడండి తమ్ముడు 25 kgs అనేది వెయిట్ని గ్రిప్ మెయింటైన్ చేస్తున్నారు. వెరీ గుడ్. తీన్మార్ న్యూసా మీది? వెరీ గుడ్. 25 kgsని వెయిట్ని ఓల్డ్ గ్రిప్ మెయింటైన్ చేస్తున్నారు.